మహాలక్ష్మి పరివారంకి స్వాగతం అండి. ఈరోజు మనం స్వీట్ చేసుకుందామండి. ప్రసాదాలకి వాటికి పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. నేతి సున్నుండలు పొట్టు మినపప్పుతో చేస్తే ఏంటంటే వాతం చేయదనమాట. కొంచెం హెవీగా ఉంటుంది కదండి సున్నుండలు, కొంతమందికి అరగవు. అలాంటి వాళ్ళకి ఇలా పొట్టు మినపప్పుతో చేస్తే ఏంటంటే ఊరుకునే అదిగిపోతుంది. పొట్టు కూడా ఉంటుంది కదా పైన. పొట్టు మినపప్పు 1 కప్పు, మకానా, మీకు ఇంట్లో మకానా కనుక అవైలబుల్ ఉంటే మకానాతో చేసుకోండి, లేకపోతే బియ్యం 1 గుప్పెడు బియ్యం వేసుకొని చేసుకోండి. బెల్లం 1 కప్పు, 5-6 యాలకులు, లడ్డు చుట్టుకోవడానికి నెయ్యి. ఇంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బలమైన ఆహారం అన్నమాట ఇది. నడుము నొప్పి, వీక్నెస్, ఎనిమిక్ కండిషను, చాలామందికి నీరసం ఉంటుంది కదండి ఆడపిల్లలకి, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి. చాలామంది మగపిల్లలు ఏంటి ఆడపిల్లలు ఏంటండి ఎవరికైనా కూడా ఇది బాగా తినచ్చు అనమాట. మకానా వేయించుకుందాం. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు మకానా. ఇవి నేతితో వేయించుకుంటే ఏంటంటే మిక్సీలో వేసుకున్నప్పుడు చుట్టుకుపోతాయి అన్నమాట. అందుకోసము డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఇవి చూడండి మెత్తగా ఉన్నాయి. ఇవి వేపించినాక కరకర అంటాయి అన్నమాట. మెల్లగా స్లో టు మీడియంలోనే వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదు. హైలో పెడితే ఏంటంటే లోపలంతా రోస్ట్ అవ్వదు అనమాట. పచ్చిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది లోపల. పైన మాత్రం బ్రౌన్గా అయిపోయి టేస్ట్ రాదు లడ్డుకి. చాలామంది ఉపవాసాలు ఉంటారు కదండి శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో. అప్పుడు ఏంటంటే చాలామంది బియ్యంతో చేసినవి తినుబండారాలు తినరనమాట. అప్పుడు ఇలాగా మకానాతోటి అలాగా అటుకులతోటి అలా చేసుకుంటే అటుకులు మినపప్పు సున్నుండలకి అలాగా ఈ మకానా అలాగా కలుపుకోవచ్చు. ఆ విధంగా మనం దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా మెత్తగా పొడిలాగా అయిపోవాలి. ఇవి తీసేసేసి దీంట్లో మళ్ళీ మినపప్పు వేయించుకుందాం. మినపప్పు కూడా మంచిగా రంగు మారి బాగా శుభ్రం చేసుకోవాలండి. ఇది రాళ్ళు అట్లా ఉంటాయి, చూసుకోవాలి వేసుకునేటప్పుడు. ఇది వేగింది అని ఎట్లా తెలుస్తుంది అంటే రంగు మారుతుంది. తెల్లగా ఉన్నాయి కదండి ఇప్పుడు, ఈ తెల్లగా ఉన్నవి బ్రౌన్గా అవుతాయి. ఇవి బాగా వేయించుకోకూడదు, చేదు వచ్చేస్తుంది అనమాట. మరీ నల్లగా వేయించుకుంటే. మెల్లగా మంచి వాసన వస్తుందండి ఫ్రై అయినట్టు. 10 to 15 minutes 20 minutes దాకా మినిమం పడుతుందండి. అంత స్లోగా వేయించుకోవాలి ఇవి. కాబట్టి మీరు ఈరోజు ప్రసాదం పెట్టుకోవాలనుకుంటే ముందు రోజే అన్ని ప్రిపరేషన్స్ ఈ పొడి చేసుకొని పెట్టుకోవచ్చండి. మినిమం దీనికి ఈ సున్నుండలకి అరగంట పాటు టైము కేటాయించాల్సి ఉంటుంది. వేడి నెయ్యితోటి ఆ రోజు ఎప్పుడు కావాలో అప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చండి. చూడండి రంగు మారింది కదా. ఇప్పుడు ఇది వేపించేటప్పుడు ఇది చాలా ముందు వేపించాం కదండి, కొంచెం మెత్తగా అయినట్టుగా ఉంటే కనుక దీంట్లో వేసేసి దీంతో పాటు రోస్ట్ చేసేయండి. 2 నిమిషాలు ఉందనంగా ఇట్లా మకానా కూడా వేసేసుకుని దీంతో పాటు వేపించేసేసుకోండి. 5 నిమిషాలు ఉందనంగా చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట పప్పు. ఇంకా ఎలా అంటే ఇలా గాలిలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి. అప్పుడు అవి బాగా లోపలంతా కూడా వేగినట్టు లెక్క. దీంట్లో ఉన్న ఫైబరు, ఈ పొట్టంతా ఫైబరే కదండి. చాలా కాల్షియము, ఐరన్, ఫాస్ఫరస్ అన్నీ ఉన్నాయండి. చాలా మంచి ఆహారం అనమాట సున్నుండలు అన్నది. ఈ లోటస్ సీడ్స్ అనేవి చాలా మంచిది కదండి. బాగా వేగినాయి కదండి, రంగు కూడా మారిపోయినాయి. ఇందాక తెల్లగా ఉన్నాయి పప్పు, ఇప్పుడు ఎర్రగా అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆపేద్దామండి. 5 నిమిషాలు పడుతుందండి ఇది చల్లగా అవడానికి. పొట్టు మినపప్పు లేకపోతే మామూలు గుండు మినపప్పు అయినా వేసుకొని చేసుకోవచ్చండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మకానాను వేరుగా మిక్సీ పట్టుకోవాలండి, మినపప్పు వేరుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఇది పేస్ట్ లాగా అవ్వకూడదండి, బాగోదు. కాబట్టి ముందు పొడి చేసేసుకొని తర్వాత మినపప్పు పొడి చేసుకొని బెల్లంలో కలిపేసేసి ఉండలు చేసుకోవడమే. చూద్దామండి, చల్లగా అయిపోయినాయి కదా. పూల్ మకానా ఉన్నాయి కదా, అవి మిక్సీకి పెట్టుకుందాం. చాలా మెత్తగా వేసుకోవద్దండి, కొంచెం గరుకుగా వేసుకోండి. కొంచెం పొడిగా ఉంటేనే బాగుంటుంది, క్రిస్పీగా. యాలకులు 5-6 చూడండి మెత్తగా నలిగినాయి కదా. ఇప్పుడు చల్లగా అయినాయి కదండి మినపప్పు. అప్పుడే మిక్సీలో వేసుకుందాం. మెత్తగా పట్టుకుందాం. చూడండి మెత్తగా అయింది కదా. ఇది మకానా పౌడర్లో కలిపేద్దాం. కప్పు మినపప్పు, కప్పు మకానా, కప్పు బెల్లం పొడి, ఇది కూడా కలిపేసుకుందాం.
అన్నీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఒక తిప్ప అలా తిప్పుకోవాలండి, మొత్తం కలిసిపోతుంది అనమాట. మనం చేతితో కలుపుకునే దానికన్నా మిక్సీలో అయితే బాగా కలిసిపోతుంది. వేడి నెయ్యి వేసుకుందామండి. సగం కప్పు దాకా పడుతుందండి నెయ్యి. చూసుకుంటూ వేసుకోవాలండి నెయ్యి. ఇలా వేడిగా పోసేసుకోవాలన్నమాట. కాలుతుందండి, మనం గంటతో కూడా కలుపుకోవచ్చు. ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట. నెయ్యి వేసుకుంటూ చుట్టేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము లడ్డూలు చుట్టుకోవాలండి. మీరు కూడా ఇలాగ చేసుకుని మీ ఇంట్లో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.